అయ్యి బాబు సిటీ పాప ఏం వచ్చేది ఎవరికి ముడిపోయింది రో. ఇప్పుడేమో ₹1,00,000 సీట్ కలుపుతున్నాను ఉంటావేటే. ఇప్పుడు మంగళం మీద పడినట్టు ఒరే సుబ్బారావు సీటు పాడుకో అంటే మాకొద్దు అంటారు. ఎవడన్నా సీట్ పాట ఎట్టుకుంటే ఎందుకు రాని చొప్పునత్తానో అంత పాట ఎట్టేస్తారు. ఇప్పుడు ఉందే సీట్ డబ్బులు కట్టమంటే కట్టదు గాని తొండ ఓసరవిల్లిగా మరి రంగులు మార్చినట్టు రోజుకో చీర రంగులు చీర కట్టు తిరుగుతుంది. రాజు ఈడొకడు సీట్ డబ్బులేరా అంటే నాకు గేర్ సీవుడుకుంది మళ్ళీ నెల ఇస్తానత్తా అంటాడు. మళ్ళీ నెల అడిగితే నా పిల్లని సీవుడుకుంది అంటాడు. ఏటో అన్నం సీవుడుకున్నంత చిత్రంగా చెప్తాడు ఈడు మాట. ఇప్పుడు వెంకట్రావు 20 నెలల సీటు నీ కూతురు సవత్తాడిందని సీటు పడుకున్నావు. ఇప్పుడు దానికి 20 సంవత్సరాలు వచ్చినాయి. దానికి రేపో మాపో పెళ్లి చేస్తావు, పిల్లలు పడతారు. అయినా సీట్ డబ్బులు ఇవ్వలేదు నువ్వు. సిగ్గుండాలరా నీకు. ఈ మధ్య ఈ జనాలకి ఇదోటి అలవాటు అయిపోయింది. ఆ గోవిందరాజు గారు ఏం చేశాడంటే 5 లక్షలు సీటు పాడేసుకుని రాత్రి దుకాణం చదువుపోయాడు. ఎవడు బాబు గారు సొమ్ముందని అడు జమ్మడిపోతాకే. దీని పాపాయ మా ఏదో కోటేశ్వరాలైనట్టు నాలుబడి ఎడతారటి జనాలు అందరూనే సీట్లు అసలు చేయాలంటే 3 కాళ్ళు జతలు చెప్పులు అరుగుతున్నాయి. ఎవడన్నా ఇస్తే ఎకరం పోయినట్టే. ఈ ముద్దు కోసం సోదికెళ్తే పాత్రం అంతా బయటపడినట్టు సీతం ఇంటికి సీట్ డబ్బులకి వెళ్ళినా బాబా దానికి ₹1,00,000 అప్పుందని తెలిసింది. నాకు గుండె ఆగిపోయింది అనుకో. ఈ కుర్రోళ్ళు మీరైనా నేనైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు ఇచ్చినోడు దేవుళ్లాగా, అవసరం లేనప్పుడు దెయ్యంలాగా చూడకూడదురా. రేపు పొద్దున్న పీకిల మీదకి వచ్చి డబ్బు అవసరం అయితే ఎవడో అప్పివ్వడరు. ఇప్పుడు ఫాలో కట్టడం మర్చిపోకండి. ఇంకో దాంట్లో కలుసుకుందాం వెళ్ళొస్తానే.